వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎం వేణుగోపాలరావు, కన్వీనర్ సెంటర్ ఫర్ పవర్ స్టడీస్. ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు 1990 దశకంలో ప్రారంభించినప్పుడు అందరికీ అవసరమైన విద్యుత్తు నాణ్యతమైన సరఫరాతో సరసమైన ధరలకు వస్తాయి. ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాటు చేస్తే పోటీ ఉంటుంది, ఇవన్నీ చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, దాంతోపాటు ఛార్జీలు ఇతర భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది, ఎక్కడ లోపం జరిగింది, వీటిని సరిదిద్దుకునేది ఎలా అనేది ఈ సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోవట్లా. ఇంకా వీటిని ఈ సంక్షోభాన్ని ఇంకా మొదలుపెట్టి వినియోగదారుల మీద ఇంకా భారాలు ఎప్పటికప్పుడు విపరీతంగా పెంచే పద్ధతులనే వాళ్ళ విధానాలు, ఆదేశాలు అమలు జరుగుతున్నాయి. దానివల్ల ఇవాళ ఏంటంటే మనకి ప్రతి ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఎలక్షన్ ముందు సంవత్సరాల్లో లేకపోయినా ఆ తర్వాత ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనంగా భారాలు మోపుతున్నారు. ఇప్పుడు మనకి 4వ కంట్రోల్ పీరియడ్ అంటే 5 సంవత్సరాలు 2023-24తో ముగిసిన 5 సంవత్సరాల కాలానికి దాదాపు ఇంకొక 13,000 కోట్లు మీరు అదనంగా కట్టాలి వినియోగదారులని ఇప్పుడు కమిషన్ ముందు పిటిషన్లో వచ్చినాయి. అటు హీరింగ్ జరగబోతుంది. అది కాకుండా 2024-25 సంవత్సరానికి సంబంధించే 9,000 కోట్ల రూపాయలకు పైగా ఆల్రెడీ కలెక్ట్ చేసేసారు. అంటే మనకి నెలకి యూనిట్కి 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నాయి. అలాగే మనకి ప్రతి సంవత్సరం రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్స్లో ఈ కమిషన్ ఎఫ్పిపిబిఎస్ మొత్తాలను సర్దుబాటు చేయటం, అంటే మనకి వాళ్ళు అవసరమైన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్లు వసూలు చేసుకుంటున్నాయి, ట్రాన్స్కో వసూలు చేస్తుంది. ఆ పద్ధతిలో కమిషన్ ఉత్తర్వులు ఉంటున్నాయి. ఆ మొత్తాల్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వకుండా ఇప్పుడు మనకి ఎఫ్పిపిసిఏ భారం ఉంటే మనకి ప్రతి నెల బిల్లుల్లో చూపెడుతున్నారు ఎఫ్పిపిసిఐ అమౌంట్ ఎంతని. అదే తగ్గించాల్సి వచ్చినప్పుడు అది అందులో తగ్గించకుండా ఈ ప్రతి సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ కంపెనీల రెవెన్యూ అవసరాలు, రెవెన్యూ లోటును తగ్గించడానికి, అంటే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సిన అదనపు మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా అలా సర్దుబాటు చేయడం వల్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం తగ్గుతుంది, వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. వీటికి ప్రధాన కారణాలు ఏంటంటే మనకి ఫ్లక్చుయేట్ అవుతుంటుంది డిమాండ్ రోజుల్లోనూ, వారం, నెల, అయితే సీజన్ బట్టి. అలాగే దానికి అనుగుణంగా వివిధ రకాల విద్యుత్ మిశ్రమం ఉండాలి. అంటే థర్మల్ విద్యుత్ 24 గంటలు చేసేది, లేకపోతే హైడల్ కొన్ని మనకి సాగునీటికి మంచినీటికి వదిలినప్పుడే ఉత్పత్తి చేస్తారు కనుక అది, గ్యాస్ బేస్డ్ ఇప్పుడు అది కూడా పెద్ద లేదు. తర్వాత ఈ సోలార్, విండ్ ఎనర్జీ, ప్రధానంగా రెన్యూబుల్ ఎనర్జీ, ఇది సమతూకంలో ఉండాలి. సాంకేతికంగా సాధ్యమైనంత తక్కువ, అంటే ఒక 5% ఎక్సెస్ వరకే అనుమతించుకోవచ్చు. కానీ ఆ ఎక్సెస్ ఇవాళ సర్ప్లస్ పవర్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎందువల్ల ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఇష్టారాజ్యంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేయించుకోవడం, చాలా అధిక ధరలకు చేయించడం, ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వినియోగదారుల మీద అన్యాయంగా అదనపు భారాలు పడే పద్ధతిలో చేయటం, వాటన్నిటికీ కమిషన్లు ఆమోదం ఇవ్వటం వల్ల ఈ సర్ప్లస్ పవర్ విపరీతంగా తిరుగుతుంది. సర్ప్లస్ పవర్ మిగిలితే ఏమవుతుంది, బయట మార్కెట్లో అమ్మలేం. సర్ప్లస్ పవర్ అంటేనే చాలా అధిక ధర ఉన్న విద్యుత్. దానివల్ల ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆదేశించి ఎంత మేరకు అయితే తగ్గించారో దానికి పూర్తి స్థిర ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఉత్పత్తి చేయకుండా, మనకు సరఫరా చేయకుండా, వినియోగదారులు వాడకుండా ఉన్న విద్యుత్కి ఊరికి 100 కోట్లు ప్రతి ఏడాది ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అది ఒక భారం పడుతుంది. తర్వాత ఈ రెన్యూబుల్ ఎనర్జీ, మన అవసరానికి మించి సోలార్ ఉంటే పగటిపూట వస్తుంది, ఇది విండ్ పవర్ ఉంటే ప్రధానంగా వర్షాకాలంలో, అది కూడా విండ్ వెలాసిటీ బాగా ఉన్నప్పుడు వస్తుంది, మిగతా టైంలో మనకు వర్షాలు బాగా పడితే అప్పుడే సర్ప్లస్ ఉంటుంది. అయినా ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనకు అవసరం ఉన్నా లేకపోయినా డిస్కామ్స్కి అంతకన్నా తక్కువ ధరకు వేరే ఉన్నా, లేకపోతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కింద కొనుగోలు చేయాల్సినవి ఉన్నా కూడా అవి మానేసి ముందు వీళ్ళే కొనాలి. కానీ ఇవి సాయంత్రం పూట పీక్ డిమాండ్ని తీర్చలేవు ఈ సోలారు, విండ్ ఎనర్జీ. దాంతో ఒక పక్కన ఇన్ని వేల మిలియన్ యూనిట్లు సర్ప్లస్ ఉంటుంది, మార్కెట్లో ఎక్స్చేంజ్ల ద్వారా చాలా అధిక ధరకు 6.5-7 రూపాయల యూనిట్కి, కొన్నిసార్లు 10 రూపాయల దాకా కూడా కొనే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే ఇది వీళ్ళు చేసుకునే ప్లానింగ్ పద్ధతి ప్రకారం లేకుండా
అధికారంలో ఉన్నోళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరికితో ఎందుకు చేయించుకోవాలనేది, అది అవసరమా లేదా, మనకు నష్టదాయకమా లాభమా అనే దాంతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనవసరమైన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేయించుకోవటం, వాటికి కమిషన్లు అనుమతులు ఇవ్వటం వల్ల ఈ భారాలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే ట్రాన్స్కో కొనుగోళ్ళు, డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ సబ్స్టేషన్స్ కానీ మిగతా లైన్స్ వేయాల్సిన మెటీరియల్ కానీ ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత ఈ మధ్యన ఈ స్మార్ట్ మీటర్లు ఇవన్నీ కొనుగోలు చూస్తే, వాళ్ళు ఇచ్చే టెండర్స్ అవి చూస్తే ఆ టెండర్స్లో టర్మ్స్ అండ్ కండిషన్ని మ్యానిపులేట్ చేసి నిజమైన పోటీ లేకుండా చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చే పద్ధతిలో వస్తున్నాయి. ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి చాలా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చారు. వాళ్ళు 44 కోట్లు టీడీపీకి ఎలక్ట్రల్ బాండ్స్ కింద కాంట్రిబ్యూట్ చేసినట్టు మొన్న బయటకు వచ్చేది అందరికీ తెలుసు. అంటే అదేది వైట్ మనీగా ఉంది. ఇంకా ఎవరెవరు ఏం చేస్తున్నారో ఇదన్నీ బయటికి రావట్లా. అందువల్ల ఏంటంటే ఇలాంటి అక్రమాలన్నిటి వల్ల ఈ భారాలు విపరీతంగా పడి మనకి ఈ ఎఫ్పిపిసి రూపంలో వేల కోట్ల రూపాయలు వినియోగదారుల మీద మోపుతున్నారు. అందువల్ల ఈ విధానాలను సరి చేసుకుని సరైన పద్ధతిలో చేయకపోతే ఈ భారాలు కంటిన్యూ అవుతున్నాయి. నేను పూణేలో ఒక ప్రయాస్ ఎనర్జీ గ్రూప్లో చేస్తున్నాను. నేను సార్ మొత్తం చెప్పేశాను. నేను బ్రీఫ్గా చెప్తాను. అంటే సెక్టర్ రిఫార్మ్ అంటే ఎందుకు ఉండాలంటే కన్స్యూమర్కి మంచిగా ఉండాలి. కన్స్యూమర్కి ఏం కావాలి? టారిఫ్ తక్కువ ఉండాలి, పవర్ సప్లై రిలయబుల్గా ఉండాలి, మంచి వోల్టేజ్లు ఉండాలి, యాక్సిడెంట్ ఉండకూడదు. అదే వాళ్ళకి కావాల్సినది. అది సార్ చెప్పేలాగా రిఫార్మ్స్ కొంచెం మంచిగా ప్లాన్ చేయాలి, పవర్ పర్చేస్ మంచిగా ప్లాన్ చేయాలి. రిన్యూవబుల్ ఎనర్జీ మంచిదే, కానీ ధర తక్కువే, కానీ డే టైంలో వస్తుంది, విండ్ వచ్చేటప్పుడు వస్తుంది. అది బ్యాలెన్స్ చేయాలంటే బ్యాటరీ కావాలి, స్టోరేజ్ కావాలి. స్టోరేజ్ ప్లాన్ చేయకుండా రెన్యూవల్ పెడితే ఎలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే పవర్ లేకుంటే పీక్ టైంలో మార్కెట్లో కొనాలి, అది ఎక్కువ ధరలో అవుతుంది. అట్లాగే స్మార్ట్ మీటర్ అట్లా ఏదైనా పెడితే అది కన్స్యూమర్కి ఎలా మంచిగా ఉంటుంది అది చూసి పెట్టాలి. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ మీద, ఫీడర్ మీద, పెద్ద కన్స్యూమర్ మీద, అంటే ఇండస్ట్రీ కన్స్యూమర్, కమర్షియల్ కన్స్యూమర్ మీద వాళ్ళకి స్మార్ట్ మీటర్ పెడితే బెనిఫిట్ ఉంటుంది. అట్లా ఫేస్ అవుట్ చేసి పెడితే అది సెక్టర్కి కూడా బెనిఫిట్ అవుతుంది, అందరికీ బెనిఫిట్ అవుతుంది. అది నేను చెప్పాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.